ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హోషియా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయనే మనను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పద్ధతి గాయపరచడం, అలాగే ప్రేమతో మరలా ఆయనే మనలను స్వస్థపరచటం అనేది దేవుని యొక్క విధానం. ఆయన తన స్వహస్తాలతో చేసిన ఖచ్చితమైన శస్త్ర చికిత్సలో ఏ లోపము ఉండదు. ఆయన మనకు కట్టే ముందు గాయం చేస్తాడు. అలా చేయకపోతే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. స్వార్థకు ముందు ధర్మశాస్త్రం వస్తుంది, సమృద్ధికి ముందు కొరత వస్తుంది. నిన్ను ఒప్పించి నలగొట్టే పరిశుద్ధాత్మడో చేతిలో ఉన్నది. నీవు అలాగే ప్రభువు సువార్త నీ గాయాలు కట్టి నిన్ను బాగు చేస్తుంది. అయితే దాన్ని అందుకోయే ముందు నీవు సిద్ధపరిచే ముందస్తు ప్రక్రియగా నీవు నలగొట్టబడతావు. అది నీకు ప్రయోజనం. ప్రియా దేవుని బిడ్డ, నిరాశపడకు. నీ కమిలిన దెబ్బలతోనూ రేగిన గాయాలకు చీము కారుతున్న పొండ్లతో ఉన్నపాటున ప్రభువు దగ్గరికి రా. ఆయన మాత్రమే నిన్ను బాగు చేయగలడు. మనలను బాగు చేయడంలో ఆయనకు సంతోషం ఉంది. విరిగిన హృదయాలను బాగు చేయటమే మన ప్రియ ప్రభువు పని. ఎంతో ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా ఆ పని చేస్తాడు. కాబట్టి దారి తప్పిపోయిన మనం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మళ్ళీ మన ప్రభు దగ్గరకు వెళదాం. మన పచ్చి గాయాలను ఆయనకు చూపుదాం. ఆయన మాత్రమే చేయగల స్వస్థత కార్యాన్ని పూర్తిగా చేయమని బ్రతిమలాడుకుందాం. ఏ డాక్టర్ అయినా ఏ రోగికి ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా రక్తం కారుతూ ఉన్న పరిస్థితుల్లో వదిలివేస్తాడా? అలాగే ప్రభువు మన పాత ఇంటిని నేలమట్టం చేసి అటు తర్వాత ఇంకా మంచి ఇంటిని కట్టకుండా ఉంటాడా? కాదు. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు, ఆందోళన చెందవద్దు. ఇంకా మన బాధలన్నిటినీ ఆయనే తీసివేస్తాడు. ఆయన దయగలిగిన దేవుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మాకుండబడిన ప్రతి బాధ విషయంలో
మీ వైపు మీకిష్టులుగా మేము తిరిగి మా జీవితాలు ఆశీర్వదింపబడినట్లుగా మేము మీ తట్టు తిరుగుటకు మాకు సహాయం చేయండి. మేము మీ దగ్గరకు రాగలగటానికి సహాయం చేయండి. మీ దగ్గర ప్రార్థించుటకు సహాయం చేయండి. మా స్థితిని మేము తిరిగి కట్టుకోగలగటానికి సహాయం చేయండి. మరలా తిరిగి మీ ఆశీర్వాదం మా జీవితాల్లో అనుగ్రహించుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాలు మీరు సఫలం చేయండి. వారి ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారి వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, అయ్యి గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు మీరు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటిలోంచి మీ పిల్లల్ని విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.